కలవడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? పద్మావతిని వీడు ఫాలో చేస్తున్న విషయం ఎలా చెప్పాలి? దేవుడా, ఏదో ఒక మార్గం చూపించు. చెప్పు బావా. ఎక్కడున్నావే? దారిలో ఉన్నాను. ఆఫీస్కి వచ్చేస్తున్నాను. నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళు. ఇంటికా? ఇంటికెందుకు? ఆ బిలహరితో చిన్న పనుంది. వాడిని తీసుకుని ఆఫీస్కి వచ్చే. బిలహరి ఆఫీస్కి ఎందుకు బావా? ఏమిటే చెప్తే గాని తీసుకురావా? అంటే చిన్న పిల్లల్ని ఆఫీస్కి తీసుకురాకూడదు కదా బావా? అంత సీనేం లేదులే. తీసుకురమ్మని చెప్పింది ఎవరో కాదు, మన బాస్ సుందరంగాడు. నువ్వు వెంటనే తీసుకునిరా. సుందరం గారా? ఎందుకు? అవన్నీ ఇక్కడికి వచ్చాక చెప్తానే. నువ్వు వాడిని తీసుకుని తొందరగా వచ్చేయి. సరే, నువ్వేది తిన్నగా చెప్పావు కదా, వస్తున్నాను. ఏంటక్కా? మనిద్దరం మావి గారి దగ్గరికి వెళ్తున్నాం. అంటే ఆఫీస్కా? ఏ ఏ ఏ ఏ అక్కడికి వెళ్ళాక ఎలాంటి గొడవ చేయకూడదు. అలాగే అత్త. బుద్ధిగా కూర్చోవాలి. అలాగే అత్త. నేనెంత బుద్ధిమంతున్నో నీకు తెలియదా అత్త? అవునవును, బాగా తెలుసు. అందుకనే కదా ఈ టెన్షన్ అంతా. రే, మీ అమ్మరా? మాట్లాడతావా? అమ్మ పద్మావతి, నువ్వెక్కడున్నావమ్మా? హలో వదినా. అది ఆ రాక్షసుడు. వదినా, మీరు మాట్లాడేదేమీ వినిపించడం లేదు. హలో హలో హలో. వాయిస్ బ్రేక్ అవుతుంది వదినా. అది కాదమ్మా, ఆ రాక్షసుడు నిన్ను చూశాడమ్మా. వాడు నీతో ఇంటి వరకు వచ్చాడు. నాన్నగారిని అమ్మని చూస్తాడు. కథ మొత్తం వాడికి తెలిసిపోతుంది. దాంతో నిన్ను కూడా వాళ్ళు ఇంట్లోంచి గెంటేస్తారమ్మా. వదిన, నువ్వేం మాట్లాడుతున్నావో కొంచెం కూడా అర్థం కావడం లేదు. అయ్యో. సరే వదిన, నేను ఆఫీస్కి వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను. ఉంటాను. హలో హలో. అయ్యో, సరిగ్గా వినపడలేనట్టుంది. ఇప్పుడేం చేయాలి? గుడ్ మార్నింగ్ మేడం. భయ్యా, ఎవరు కావాలి? ఇందాక ఒక ఆవిడ ఆటోలోంచి బాబుని తీసుకెళ్ళింది కదా. ఓ ఆవిడ? ఆవిడ ఈ ఆఫీస్కి జనరల్ మేనేజర్ సార్. ఓ అలాగా. ఆవిడ నాకు బాగా తెలుసు. జస్ట్ ఇప్పుడే వెళ్ళేసి వస్తాను. ఆగండి, నో ప్రాబ్లం సార్. లోపలికి వెళ్ళాలంటే మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆవిడ నాకు బాగా తెలుసు కానీ ఆవిడ పేరు మాత్రం తెలియదబ్బా. ఏంటమ్మా, ఆవిడ మీకు బాగా తెలుసా? ఆవిడ పేరు మీకు తెలియదా? చెవులో పూలు పెట్టడానికి వచ్చావా? ఎల్లవయ్యా ఎల్లు. అంటే అది కాదు భయ్యా. విసికించకుండా వెళ్ళిపోండి.
లేదంటే పోలీసులకి ఫోన్ చేస్తాను. అంత శ్రమ ఎందుకులే, నేనే వెళ్తాను. వెళ్ళు మరి. ఎంతసేపే రావడానికి మీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? అది సరే బావా, అసలు సుందరం గారు బిలహర్ని ఎందుకు తీసుకురమ్మన్నారు? ఆ, ఏదో అవార్డు మూవీకి చిన్న డెమో చేస్తున్నాడంట. ఆ డెమోకి చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంట. అందుకే వీడిని తీసుకురమ్మన్నాను. అంటే వీడి చేత యాక్టింగ్ చేయిస్తావా? యాక్టింగ్ చేయిస్తావా అని అంత పెద్ద రియాక్షన్ ఇచ్చావేమిటే? ఇంట్లో చేసే వెదో పనులు ఇక్కడ చేస్తే కాసిన్ని డబ్బులు వస్తాయి. డబ్బులు ఇస్తారా? డబ్బులు వస్తాయి అన్నాను, నీకిస్తారు అనలేదు. ఎన్ని డబ్బులు వస్తాయి? మన ఎవరికి రావు, కంపెనీకి మాత్రమే వస్తాయి. ముందు పద. రారా. సుందరం గారు, సుందరం గారు. బాబుని అప్పుడే తీసుకొచ్చినావా? అవును సార్, సిటీ అంతా వెతికినా ఎక్కడా దొరకలేదు. ఎంతో కష్టపడి వీడిని తీసుకొచ్చాం. బాబు చాలా క్యూట్ గా ఉన్నాడండి. అవును, అచ్చమ్మ మావే పోలికలే. వీడేంటి ఇలా అంటున్నాడు? కొంపదీసి మేమిద్దరం భార్య భర్తలమని చెప్పేస్తాడా ఏంటి? ఏంటి ఈ నీకు మామయ్యా? ఈయన నాకు మావయ్య మాత్రమే కాదు, ఆవిడ మా అత్తయ్య కూడా. ఇదేంటిది? ఇతగాడు నీకు మామయ్యా, ఆవిడ నీకు అత్తయ్యా? అవును. ఇదిగో శ్రీనివాసు, ఆ పిల్లడు చెప్పింది నిజమేనా? నిజంగా ఆ పిల్లడు నీకు మేనల్డ్ అవుతాడా? అవును సార్, ఈ మధ్య దత్తత తీసుకున్నాం. దత్తత తీసుకుని నాన్నని పిలవాలి గాని మావయ్య ఎంతండి? నేను నాన్న అని పిలవాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి సార్. ఈయనలో ఎలాంటి క్వాలిటీస్ లేవు. అందుకే మావయ్య అని ఫిక్స్ అయిపోయాను. కరెక్ట్ గా చెప్పినవరా? ఇంతకీ నీ పేరేంటి నాన్న? బిల్లా. లేదు సార్, బిలహరి. బిల్లలహరి? అదో రాగం పేరు గాని ముందు ఎంతో కొంత అడ్వాన్స్ ఇవ్వండి సార్. అడ్వాన్స్ ఏంటి అడ్వాన్స్? మన పిల్లలు కూడా పేమెంట్ తీసుకుంటారు ఏంటి? తెలియని పిల్లలకి పేమెంట్ ఇస్తారు గానీ తెలిసిన పిల్లలకు పేమెంట్ ఎవరు ఇస్తారు? అదేంటి సార్, కష్టపడేప్పుడు తెలిసిన వాళ్ళైతే ఏంటి, తెలియని వాళ్ళైతే ఏంటి? కష్టం కష్టమే కదా. ఇగో పద్మావతి, ఈ విషయంలో నన్ను బలవంతం పెట్టుకో. మనోడు పెర్ఫార్మెన్స్ చూసి చివర్లో ఎంతో కొంత ఇస్తాలే. ఇస్తానన్నారుగా సార్, మాటిస్తే ముక్కు చీదైనా మాట నిలబెట్టుకుంటారు. ఏటనో ముక్కు సీదే? సరేగానే ముందు పిల్లని తీసుకెళ్లి రెడీ చేయించు. అలాగే. ఏంటి బావా, అతని మాటలు నమ్మి బిలహర్ని ఇక్కడి దాకా పిలిపించావు. నాకు అస్సలు నచ్చలేదు తెలుసా? నువ్వు ఊరుకో. డబ్బులు ఇవ్వకుండా వాడు ఎక్కడికి పోతాడో నేను చూస్తాను. అది కాదు బావా. అత్తయ్య, నువ్వేం కంగారు పడకు. మావయ్య వల్ల కాకపోయినా నేను వసూలు చేస్తానుగా. మావయ్య, తీసుకెళ్ళి రెడీ చేసుకో. పద. ఆహా, ఈ డ్రెస్ నీకోసమే కుట్టించినట్టుందిరా. అయితే వెళ్ళేటప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా? ఈ డ్రెస్ నీకోసమే కుట్టించామంటే ఇంటికి తీసుకెళ్ళిపోయిన గట్టు కాదు, నీకు ఈ డ్రెస్ బాగా మ్యాచ్ అయిందని. మ్యాచ్ అయిందా? టెస్ట్ మ్యాచా, వన్డే మ్యాచా? ఒరేయ్, నీకు దండం పెడతాడ్రా. జనరల్ గా శ్రీనివాస్ సొంత అక్కకు పుడితే ఇలాంటి బుద్ధులు రావాలరా. నీకేట్రా ఎలాంటి సంబంధం లేకుండా ఈయన బుద్ధులు వచ్చేసినాయి.
బాబోయ్, బాస్ ఏంటి ఇలా అనేశారు? ఏమన్నావు నేనేటన్నాను? సొంత మేనడికైతే ఇలాంటి నస రావాలి గాని ఎవరినో దత్తత తీసుకున్నోడికి నీతో ఏ సంబంధం లేనోడికి అచ్చం నీలాంటి నస వచ్చిందేటని అన్నాను. దీనిలో తప్పేటుంది. ఒరే, ఇక నుంచి నన్ను మిమిక్రీ చేయొద్దు. నేను నిన్ను మిమిక్రీ చేయడం కాదు, నువ్వే నన్ను మిమిక్రీ చేస్తున్నావు. డోంట్ ఫాలో మీ. ఏమిటి? సరే సరే, ముందు జరగాల్సిన పని చూద్దాం. సౌమ్య, కెమెరామెన్ పిలు. ఓకే మేడం. ఈయన్ని ఎలాగైనా బురిడీ కొట్టించాల్సిందే. ఒక ఐడియా. హలో భయ్యా, మళ్ళీ ఏంటి? 2000 రూపాయల నోటికి చేంజ్ ఉందా? లేదు. పోనీ బయటికి వెళ్ళి చేంజ్ తీసుకొస్తావా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అడ్డమైన వెదవికి చేంజ్ ఇచ్చేవాళ్ళ కనపడుతున్నానా? అంత కోపం ఎందుకు భయ్యా? ఈ 2000కి చేంజ్ తెస్తే నీకు 500 ఇస్తా. 2000కి చేంజ్ తెస్తే 500 ఇస్తావా? ఎందుకు? నేనంతే, ఎవరి కష్టం ఉంచుకోను. నేను అలా బయటికి వెళ్తే నువ్వు ఇలా లోనికి వెళ్దాం అనుకుంటున్నావా? చిచ్చి, నీ మీదొట్టు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా. సరే ఇవ్వు, 500 వస్తాయి. ఎందుకు వదులుకోవడం? సరే ఇవ్వు, అలాగే తీసుకొస్తాను. నీలాంటి కక్కుర్తిగాళ్ళని ఎంతమందిని చూసుంటానరా, ఎంతమందిని చూసా. రే బిలహరి, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, కానీ స్టైల్గా, సరేనా? అలాగే అత్తా. వెళ్ళు. కెమెరామెన్, మీరు రెడీయా? రెడీ మేడం. రోల్, యాక్షన్. బాగతి బాగతి. నా కష్టార్జితమైన నా కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చి వీడియో షూటింగ్ చేస్తున్నారంటే దీని వెనకాలేదో పెద్ద కథే ఉంది. అసలు వీళ్ళెవరు? నా పెళ్ళాం వీళ్ళకే నా కష్టార్జితాన్ని ఎందుకిచ్చింది? అది తేలాలి. అది తేలే వరకు ఇక్కడే ఉండాలి. రే బిలహరి, నువ్వు కొంచెం దూరం వెళ్ళి చాలా స్టైల్గా తిరగాలి, సరేనా? వెళ్ళు. సూపర్, ఇరగొట్టేసినారు బిల్లలహరి. సార్, నా పేరు బిల్లలహరి, బిస్కెట్ లహరి కాదు, బిల్లహరి. అదేలరా బిల్లహరి. పద్మావతి, ఆ వీడియో ఎడిటింగ్ చేసి మెయిల్ పెట్టించి. అలాగే సార్. ఆ చెప్పివ్వండి. సరే, ఇక మీరు ప్యాక్ చేసుకోండి సార్. ఎడిటింగ్ ఇచ్చేస్తాను. సరే. సార్, నా డబ్బులు. డబ్బులా? ముందే చెప్పాను కదా డబ్బులకి బిల్లు లేవని. అంటే నిజంగానే లేవా? 100% లేవు. కావాలంత బిస్కెట్ ఎత్తను, తీసుకుని వెళ్ళిపో. సార్, పాపం సార్, వాడిని ఇంత కష్టపెట్టి ఏమి ఇవ్వలేకపోతే పసి మనసు నొచ్చుకుంటుంది సార్. ఎంతో కొంత ఎంకరేజ్మెంట్కి ఇవ్వండి.
వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయినా నీ రికమెండేషన్ ఏంటి? సరే నువ్వు చెప్పు కట్టి ఇస్తాను. ఏమక్కర్లేదు. నా కష్టానికి ఎవరి రికమెండేషన్ అక్కర్లేదు. నా డబ్బులు ఎలా సంపాదించాలో నాకు బాగా తెలుసు. ఎలా సంపాదించుకుంటావరా? మామయ్య, వీడియో స్టార్ట్. అవునరా ఓరే, ఏడ్ చేస్తున్నారా నువ్వు? కనబడట్లా? మీ ఆఫీస్ అంతా క్లీన్ చేస్తున్నాడు. ఓ వెరీ గుడ్, వెరీ డిసిప్లైన్, వెరీ డెడికేటెడ్. కాని కాని నా షూ తుడుతున్నా బేట్రా. ఫ్లోర్ మీద కంటే నీ షూ మీదే డస్ట్ ఎక్కువ ఉంది. ఓహో అలాగా, అయితే తుడు తుడు, ఇక్కడ తుడు. వీడు వీళ్ళ మామకి తగ్గోడే. ఈ సుందరానికి ఏదో ఫిట్టింగ్ పెట్టబోతున్నాడు. ఇక్కడ తుడు, ఇక్కడ 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 ఇక్కడ. మామయ్య, తుడవడం అయిపోయింది మామయ్య. అర్జెంటుగా ఈ వీడియోని లేబర్ కమిషనర్ వాళ్ళకి పెట్టు. లేబర్ కమిషనర్ కా? ఎందుకు? చిన్న పిల్లలతో పని చేయించడం చట్టరీత్యా నేరం. బడిలో హాయిగా చదువుకోవాల్సిన పిల్లవాడిని తీసుకొచ్చి మీ ఆఫీసులో పనివాడిగా చేసినందుకు గాను భారతీయ శిక్షా స్మృతి ప్రకారం 98480003 సెక్షన్ ప్రకారం మీకు 7 ఏళ్ల శిక్ష, 7 లక్షల జరిమానా. ఏంటి? 2 కాల్ తుడిసినందుకు 7 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల జరిమానా? వద్దొద్దులే. ఇదిగో శ్రీనివాసు, ఆ వీడియో పంపించొద్దు శ్రీనివాసు. నా చేతిలో వీడియో ఉంది గాని నిర్ణయం మాత్రం వాడి చేతిలో ఉంది. మీ మామూలుడు కలిసి నాతో ఆడుకుంటారు కదా. ఒరే బిల్లలహరి. నో, నా పేరు బిల్లలహరి కాదు, బిలహరి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అదేలరా బిల్లలహరి, నీకు దండం పెడతానరా, ఆ వీడియో ఇచ్చిమ్మనరా. నేను మీకు వీడియో ఇవ్వాలంటే మీరు నాకు పేమెంట్ ఇవ్వాలి. పేమెంటే కదా, ముందు అనుకున్న దాని ప్రకారం ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇదిగో 5,000. ఇదిగో. సారీ, పని చేయక ముందు 5,000, పని చేసిన తర్వాత 10,000. 10,000. ఏంటి 10,000? ఇదేంటి ఇష్టరా? శభాష్ రా అల్లుడు. ఈడే టార్చర్ అనుకుంటే ఇంకో టార్చర్ స్టార్ట్ అయింది. ఇదిగో 10,000. అబ్బో తలనొప్పి స్టార్ట్ అయింది. ఇదిగో మామయ్య డబ్బులు. ఒరే బిలహరి, అలా చేయడం తప్పు కదరా. నేనేం చేశాను అత్తయ్య? కుక్క కాటుకి చెప్పు దెబ్బ. నా డబ్బులే ఎగ్గొట్టాలని చూశాడు, అతని నుంచే బలవంతంగా లాగేసుకొని చూపించాను. మామ అల్లులిద్దరూ సరిపోయారా? పద. అబ్బా తలనొప్పి, తల పగిలిపోతుందిరా బాబోయ్. ఎక్స్క్యూజ్ మీ సార్,
సార్ వీడియో ఎడిటింగ్ అవుతుంది సార్. ఇంకో 10 minutes లో మెయిల్ పెట్టేస్తాం. వాట్ నెక్స్ట్ సార్? బుర్ర బద్దలైపోతుంది పద్మావతి. ఇప్పుడు నేను ఏటి మాట్లాడలేను. పద్మావతి కాస్త జడ్డు బొమ్మ రాస్తావా?